యాక్చువల్గా నిన్న చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం నిజంగా శుభ పరిణామం అండి. అంటే యాక్చువల్ గా ఇప్పుడు బెయిల్ రాకముందు ఏమన్నారు, బెయిల్ రాలేదు కాబట్టి దొంగ అన్నారు చంద్రబాబు నాయుడు గారిని. బెయిల్ వచ్చింది కాబట్టి ఆరోగ్య రీత్యా అతనికి ఆరోగ్యం బాగోలేదు అన్నారు. అంటే దొంగనాలకి వైఎస్ఆర్సీపీ చాలా రాజకీయాల్లో వింత పొగడలకి, వింత సాంప్రదాయాలకి, వింత రాజకీయాలకి తెరలేపుతుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళండి. ఎందుకంటే ఇది సాంప్రదాయాలు చాలా మంచి సాంప్రదాయాలు అయితే మాత్రం కాదండి. రాబోయే తరాలకి రాజకీయ నాయకులు ఏది చేసినా సరే రాబోయే తరాలకి ఒక ఆదర్శంగా ఉండాలి. అది మళ్ళీ మనం కూడా రాబోయే తరాలు కూడా వాటిని చూసి, అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ లో మన అందరం రాజకీయాల్లోకి వచ్చాము. నెక్స్ట్ జనరేషన్ మనం ఎవరిని చూడాలండి? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారినో, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారనో, లేకపోతే ప్రధాని పివి నరసింహ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, లేకపోతే రాజీవ్ గారు, ఇలా మాట్లాడుకుంటూ, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పాలించేవారు, ఇలా చేసేవారు, ఇలా ఉండేది విధానాలు అని మాట్లాడుకుని నెక్స్ట్ జనరేషన్, రాబోయే జనరేషన్ కి మంచి నాయకత్వం లేకపోతే మంచి సాంప్రదాయాలు అందించవలసినటువంటి రాజకీయ నాయకులు ఈ విధంగా ఈ ధోరణిలో, అంటే ఆరోగ్య రీత్యా, అంటే రేపు వీళ్ళ తల్లిదండ్రులకి ఆరోగ్యం బాగోపోతే వీళ్ళు బయట పడేస్తారండి? వీళ్ళ తల్లిదండ్రులకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే ఇదే విధంగా మాట్లాడతారా? అంటే తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయాక వాళ్ళని జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ తీసుకెళ్లి హాస్పిటల్కి చూపించి, లేకపోతే ఇతర వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్లు చేయించుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత పిల్లలకు ఉంది కదా. అలాగే మన రాజకీయ నాయకులు కూడా పెద్దవాళ్ళు అయ్యాక కూడా వాళ్ళు కూడా ఒక తల్లిదండ్రులుగా వాళ్ళని ఏ విధంగా గౌరవించుకుంటాం అదే విధంగా రాజకీయ నాయకులను గౌరవించాలి. అంటే సాంప్రదాయాలు మాట్లాడలేక యువత వ్యక్తులు మాట్లాడితే ఎలా ఉంటదంటే అది పద్ధతి కాదు అని మాట్లాడడం అంతే. లేకపోతే మాట్లాడడం రాక, లేకపోతే మాట్లాడలేక కాదు. మనం ఒక మాట మాట్లాడామంటే నెక్స్ట్ జనరేషన్ కి ఒక ఆదర్శంగా ఉండాలి. కానీ ఇంత అర్ధరహితంగా, ఇంత అసహ్యంగా, ఇంత గుగురుపాటుతనం వచ్చే విధంగా మాట్లాడడం, అతని హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడడం, మేము బెయిల్ ఇవ్వకపోతే జైల్లోనే చనిపోతుంది అని కొంతమంది అంటారు.